సందీప్ కిషన్ లేటెస్ట్‌గా మన ముందుకొచ్చిన చిత్రం 'ఊరి పేరు భైరవకోన'. సో, హారర్ థ్రిల్లర్‌గా వచ్చినటువంటి ఈ సినిమాకి మన సందీప్ కిషన్ ఈసారైనా సక్సెస్ సాధించారా? ప్రస్తుతం చిన్న సినిమాల మీద ఎక్స్‌పెక్టేషన్స్ జనాలకి చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద స్టార్‌లయితేనే సినిమాలు ఆడతాయన్న రోజులు పోయింది. కథ బావుంటే ఎవ్వరైనా సరే హిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో మరి చిన్న చిన్న డైరెక్టర్స్, అలాగే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ చాలామంది ముందుకొచ్చి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. సో, ప్రస్తుతం వైవిధ్య కథాంశాలతో మన ముందుకొచ్చినటువంటి ఈ 'ఊరి పేరు భైరవకోన' సినిమా ఎలా ఉంది? సందీప్‌కి ఈసారి ఫ్లాప్ కథ నుంచి హిట్‌కిచ్చిందా? కథ విషయానికొస్తే బసవ, అతని ఫ్రెండ్స్ జాన్ అనుకోని కొన్ని కారణాల వల్ల ఒక దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసి భైరవకోన అనే ఊరికెళ్తారు. అక్కడ వాళ్ళతో పాటుగా గీత కూడా ఊర్లోకి వస్తుంది. ఇక అక్కడ వీళ్ళ ముగ్గురి జీవితాలు ఎలా మలుపు తిరిగాయనేదే కథ చాలా ట్విస్ట్‌లతో వస్తుంది. దొంగతనం చేసుకొచ్చిన బంగారాన్ని అక్కడ ఊర్లో ఉన్న రాజప్ప సొంతం చేసుకుంటారు. అయితే భైరవ కోనలో భయానక సంఘటనలు జరుగుతాయి. గరుడ పురాణంలో మిస్ అయిన 4 పేజీలకి భైరవ కోనకి మధ్య సంబంధం ఏంటి అనే దాని మీద ఈ కథ. ఇలాంటి క్రమంలోనే ఊరికి హీరోకి మధ్య కనెక్షన్ ఏంటనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఈ సినిమాకొస్తే విఏ ఆనంద్ ఎంచుకున్నటువంటి కథ చాలా బావుందట. విఏ ఆనంద్ ఫస్ట్ పార్ట్ వరకు చాలా బాగా సినిమాని ఎంగేజింగ్‌గా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్‌లో కొంచెం డల్ అయితదట. ముఖ్యంగా ఫిక్షనల్ స్టోరీని చెప్తున్నప్పుడు సినిమా లిబర్టీని ఆ స్టోరీని బట్టి తీసుకోవాలి. కానీ విఐ ఆనంద్ కావాల్సిన దానికంటే ఎక్కువ లిబర్టీని తీసుకొని స్టోరీని సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా మలచడంలో కొంచెం ఫెయిల్ అయ్యారంటున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, ఎంగేజ్ చేసే సీన్‌తో ఉంది. సెకండ్ హాఫ్‌లో కోర్ ఎమోషన్‌ని కొంచెం తగ్గించినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే గత చిత్రాలు కనుక చూసుకున్నట్టయితే 'ఎక్కడికి పోతావో చిన్నవాడా' సినిమాని మినహాయించి మిగిలిన అన్ని స్టోరీలు కూడా చాలా పెద్దగా ఉండడంతో ప్రేక్షకుడికి చేర్చడంలో ప్రతిసారి అదే మిస్టేక్ చేస్తున్నారు. ఇక సింపుల్ పాయింట్ తీసుకొని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా సీన్‌లు రాసుకొని స్ట్రెయిట్‌గా ప్రేక్షకులు చెప్తే బావుంటది. కానీ టిపికల్ నరేషన్‌తో కొత్తగా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటూ విఐ ఆనంద్ సినిమాని తెరకెక్కించాలని చూడడమే అతను చేసే ప్రతి సినిమాకి మైనస్. ఇక ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్స్‌గానే ఉన్నారు. టెక్నికల్ అంశాలు కూడా ఈ సినిమాకు మంచిగా ఉంది. అలాగే బీజీఎం గూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. బీజీఎం వల్లే కొన్ని సినిమాల్ని కొన్ని సీన్స్ అయితే సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయట. ఇక సినిమాటోగ్రఫీ కూడా రాజ్ తోట చాలా చాలా ప్లస్ అయిందని చెప్తున్నారు. విజువల్స్ అయితే చాలా కొత్తగా ఆర్టిస్ట్‌లని చూపించేలా చేశారు. ఇక ఎడిటర్ చోటాకృ ప్రసాద్ మొత్తం కూడా చాలా చాలా సీన్స్‌ని కట్ చేసి కథకి మంచి బలం చేకూర్చారు. ఇక ప్లస్ పాయింట్స్ విషయాలకొస్తే కథ, సందీప్ కిషన్, వైవా హర్ష, వెన్నెల కిషోర్ యాక్టింగ్, కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ చాలా బావుంటాయి. మొత్తానికి ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ దాదాపు 2.25 నుంచి 3 వరకు ఇవ్వచ్చు అని అంటున్నారు. కాబట్టి కొత్త సినిమాలు చూసి థ్రిల్ ఫీల్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని ఓసారి చూసేయొచ్చు.